హే గాయ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈ రోజు వీడియో వచ్చేసరికి చేప సన ఫ్రై అనమాట. చాలా టేస్టీగా అయితే చేసాము. అస్సలు నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా క్విక్గా అయితే అయిపోతుంది. దీనికోసం ఫస్ట్గా అయితే చేప సన్ని ఇలా నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం అంతా కూడా చేప సనికి ఇలా బాగా పట్టిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కలిపెట్టుకున్న చేప సన్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ రెసిపీ అనేది చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. మనకి చేప సన అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి గరం మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ గరం మసాలా పేస్ట్ కొంచెం అల్లం, అలాగే వెల్లుల్లి, అందులోకి లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, అలాగే కొంచెం అంత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని కొంచెం వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా నూరుకుని వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్గా మోస్ట్ ఫేమస్ ఏంటంటే మనకి కొత్తిమీర వేయకుండా అసలు ఏది ఉండదు కదా నాన్ వెజ్ ఐటమ్. సో లాస్ట్కి అయితే కొత్తిమీర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా చేప సన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.